రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలోనూ శాశ్వత శత్రువులు ఉండరని నిరూపించాడు సీను వైట్ల. కోన వెంకట్, గోపీమోహన్లతో సీను వైట్లకు క్లాష్ రావడం, విడిపోవడం తెలిసిందే. రామ్ చరణ్ సినిమా కోసం మళ్ళీ ఈ బ్యాచ్ కలిసిపోయింది. ఇప్పుడు కలిసి పార్టీలు చేసుకుంటూ దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు పాడేసుకుంటున్నారు. ఆగడు సినిమా వివాదంలో నువ్వెంత అనుకుని ప్రెస్ మీట్లు పెట్టుకుని మరీ తిట్టుకుని ఒకరిపై ఒకళ్ళు సెటైర్లు వేసుకున్నారు ప్రకాష్ రాజ్, సీను వైట్ల. ఆ ఉదంతం చూసిన ఎవరికైనా వీళ్ళిద్దరూ మళ్లీ కలవడం అసాధ్యం అనిపించింది. సీన్ కట్ చేస్తే మళ్లీ వీళ్ళిద్దరూ దోస్తులైపోయారు. ఇటీవల జరిగిన ప్రకాష్ రాజ్ పుట్టినరోజు వేడుకలకు సీను వైట్ల హాజరయ్యాడు. ఇద్దరూ ఆలింగనం చేసుకుని మరీ కనిపించారు. కలిసి ఎంజాయ్ చేశారు. రేపో మాపో ఇద్దరూ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టి మేం కలిసిపోయామోచ్ అంటూ ప్రకటించిన ఆశ్చర్యపోనవసరం లేదు. రామ్ చరణ్ విడిపోయిన సీను వైట్ల, కోన వెంకట్లను కలిపితే కోన ఇప్పుడు ప్రకాష్ రాజ్, సీను వైట్లను కలిపాడట. ఏదైతేనేం మొత్తానికి ఈ బ్యాచ్ మళ్ళీ ఒకటైపోయింది. పాత తప్పులు పునరావృతం కాకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే అంతకంటే కావాల్సిందే ఉంది.